ఫ్రెండ్స్, లోక్సభ ఎన్నికల వేళ ఈ నాయకుల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం. ఎవరు ఏంటి అనేది చూసేద్దాం. ఎవరెవరి మధ్యలో యుద్ధం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అయితే వరంగల్లో కడియం వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు తయారైంది పరిస్థితి. పార్టీ మారిన కడియం టార్గెట్గా విమర్శలు, బాణాలు ఎక్కువ పెట్టారు బీఆర్ఎస్ నేతలు. కడియం ద్వారా త్వరలోనే కాంగ్రెస్లో పెద్ద కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు కడియం శ్రీహరి. వరంగల్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. నేతల మధ్య మాటలు తూటలు పెళ్తున్నాయి. గత 15 రోజుల వరకు బాయ్ బాయ్ అంటూ తిరిగిన నేతలు ఒక్కసారిగా మెడలో కండువ మారడంతో బద్ద శత్రువులైపోయారు. నిన్నటి వరకు కలుపులుగా తిరిగిన నేతలు మాటలు దాడి చేసుకుంటున్నారు. వరంగల్ ఎంపీ సీటు విషయంలో పార్టీ మారిన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ జంప్కి కారణం కడియం అంటూ ఆరోపించారు. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో కడియంపై ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరికి డాక్టర్ రాజయ్య సవాల్ విసిరారు. స్టేషన్ గన్పూర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. త్వరలో కడియం విదేశీ ఆస్తులు వివరాలు బయటపెడతానన్నారు. కడియంపై మాజీ మంత్రి దయాకర్ రావు సెటైర్లు వేశారు. కడియం జీవిత చరిత్ర మొత్తం తన చేతిలో ఉందన్నారు. టైం వచ్చినప్పుడు బయటపెడతానన్నారు. కడియం శ్రీహరి వల్ల కాంగ్రెస్కి త్వరలో పెను ప్రమాదం పొంచి వచ్చినట్టు పెద్ద సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2-3 నెలల్లో స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నికలు వస్తాయన్నారు. దానంకు నోటీసులు వచ్చాయి. రేపు మాపు కడియంకి కూడా నోటీసులు వస్తాయన్నారు. మరోవైపు ఎమ్మెల్యే పల్లా ఈశ్వర్రెడ్డి, రాజయ్యపై మండిపడ్డారు కడియం శ్రీహరి. లెఫ్ట్ ఇరిగేషన్లో పల్లా లంచాలు తీసుకుంటే దళిత బంధువుల్లో రాజయ్య లంచాలు తీసుకున్నారని ఆరోపించారు కడియం. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ కడియం అన్నట్లు మారిన రాజయ్యం. కడియం టార్గెట్గా బీఆర్ఎస్ నేతలు ప్రచారం మొదలెట్టారు. ఈ విమర్శల దాడి ముందు ఇంకెంతవరకు వెళ్తుందో చూడాలి. ఈ విధంగా వార్తలు